ఇన్నాళ్లు తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు భారీగా పైకి కదిలింది. ఒక్కసారిగా భారీగా పెరిగింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గినా కూడా దేశీ మార్కెట్లో పసిడి ధర పరుగులు పెట్టడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 820 ర్యాలీ చేసింది. దీంతో 55,500కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఎగిసి 10 గ్రాముల బంగారం ధర 920 పెరుగుదలతో 51,050కి చేరింది. పసిడి ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ. 2,000 పెరిగింది. దీంతో ధర 67,000కి చేరింది. పరిశ్రమ యూనిట్లు నాణ్యత తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్కు 0.25% క్షీణించింది. దీంతో బంగారం ధర ఔన్స్కు $1,966కు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 1.04% తగ్గుదలతో $27.42కు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపే విధంగా ఉంటాయి.